వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజీపై కొనసాగుతున్న ఆందోళనలు, పార్లమెంట్లో కూడా రాజకీయ రచ్చ. తల్లికి వందనం నిధుల విడుదల సందర్భంగా తిరుపతిలో నారా లోకేష్కు కృతజ్ఞత తెలిపిన విద్యార్థులు. వేంపల్లి మండల వ్యాప్తంగా అంజుకట్టు రవితేజారెడ్డి పుట్టినరోజు వేడుకలు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కడపలోని ప్రెస్ క్లబ్లో విద్యార్థి సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపునిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యాసంస్థలు విద్యార్థులు బంద్కు పూర్తిగా సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ పేపర్ లీకేజీపై దేశంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈరోజు అనేక లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీపై వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే బాధ్యత వహించేటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చెప్పేసి గత 2 నెలలుగా ఈరోజు ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులను పిలిచి సంప్రదించి చర్చలు పిలిచి వాళ్ళకి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఈరోజు ఇక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమైన విషయం. దీనికి విద్యార్థి యువజన సంఘంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరిగేటువంటి 24వ తేదీ జరిగేటువంటి విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయడం కోసం ఈరోజు కడప నగరంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలు సమావేశం నిర్వహించుకొని జయప్రదం కోసం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక్కటే ముఖ్యంగా చెబుతున్నాం, ఏదైతే బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో వచ్చేటువంటి సందర్భంగా 89 సార్లు ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ కావడం చాలా దుర్మార్గం. అదేవిధంగా ఈరోజు 89 జరుగుతున్న కూడా అనేక మంది విద్యార్థులు ఈరోజు 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఎంత అనేక మంది ఎంపీలు ఉన్నారు, కనీసం ఇంతవరకు కూడా విద్యార్థుల పక్షాన మాట్లాడిన దాఖలాలు లేవు. చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని బట్టి చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేతే మనం అడవిలో ఉన్నామని చెప్పేసి ఈరోజు ఒకటే స్పష్టమవుతుంది. ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అయితేనేమి విద్యార్థి తల్లిదండ్రుల లోకం అయితేనే ప్రతి ఒక్కరు ఏకమై ఈరోజు జరుగుతున్న ఉద్యమానికి కూడా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చేదానికి రావాలని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు ఏదైతే నీట్ లీకేజీ పైన జరుగుతున్నటువంటి కారకులైన నరేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చెప్పేసి ఈరోజు ముఖ్యంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఏకం కావాలని చెప్పి అదేవిధంగా జరుగుతున్నటువంటి విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. పేరు సుబ్బరాయుడు, ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ పైన దేశ రాజధాని ఢిల్లీలో గత 25 రోజులుగా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలకు మద్దతుగా లక్షలాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు, మేధావులు, తల్లిదండ్రులు అందరూ కూడా మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధాన డిమాండ్ ఏమంటే నీట్ పేపర్ లీకేజ్కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి, అదేవిధంగా ఎవరైతే పేపర్ లీకేజ్ కారణంగా మనస్తాపానికి గురై డాక్టర్ కాలేకపోయానటువంటి బాధతో చనిపోయారో వాళ్ళందరికీ కూడా ₹1 కోటి ప్రభుత్వం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి డిమాండ్ న్యాయమైనది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా దీక్షలలో శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్షలను చిన్నాభిన్నం చేసే విధంగా లాఠీ చార్జ్ చేయడం అనేటువంటిది బీజేపీ యొక్క పతనానికి నాంది అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 24వ తారీఖున KG to PG వరకు విద్యాసంస్థలన్నింటినీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి తమ యొక్క విద్యాసంస్థలలో విద్యార్థులందరికీ ఈ ఒక మంచి మెసేజ్ ఇచ్చి విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునివ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా వెంటనే నీట్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి అందరికీ న్యాయమైనటువంటి విద్య అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అవుతున్నా 89 పేపర్ లీకేజీలు పాల్పడింది. అలాగే నిన్న జంతర్ మంతర్ వద్ద సోనాం వాంగ్చుక్ ఇన్నోవేటివ్ సైంటిస్ట్ నిరాహార దీక్ష చేస్తుంటే ఇన్నోవేటివ్ సైంటిస్ట్ సోనాం వాంగ్చుక్ నిరాహారకు మద్దతు తెలుపుతూ రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్త బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను.
శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు జయప్రదం కోసం ఈరోజు కడప నగరం ప్రెస్ క్లబ్లో అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రేపటి తరం భవిష్యత్తు కోసం జరగబోయేటువంటి బంద్కు ప్రతి ఒక్క ప్రజలు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, విద్యాసంస్థల యాజమాన్యాలు కానీ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఈరోజు వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నా కానీ ఈరోజు ఆ పేపర్ లీకేజీని అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందింది. కనీసం ఆ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి బాధ్యులపైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఏ ఒక్కడ కనిపించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది లీకేజీల ప్రభుత్వం, ఇది బాధ్యతారహిత ప్రభుత్వం, ఇది అసమర్థత ప్రభుత్వం అని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి శాంతియుతంగా ఢిల్లీలో చేస్తున్నటువంటి విద్యార్థులపైన బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం విచక్షణారహితంగా, పాశవికంగా, దుర్మార్గంగా లాఠీదాడి చేయడం అనేది ఇది క్షమించరాని నేరం. ఇది వాళ్ళేదో తీవ్రవాదులు లేక టెర్రరిస్టులు లేక ఈరోజు ప్రజలకు మద్దతు కోసం చేసే వాళ్ళపైన ఈరోజు ఇష్టానుసారంగా లాఠీచార్జ్ చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఏదైతే బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ యువతతో విద్యార్థులు పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. పక్కనేటువంటి భారతదేశంలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే విద్యార్థి యువకులు ఉన్నారో, మార్పు కోసం పోరాడుతున్నారో, ఈ సమస్య పరిష్కారం కాకపోతే అదే సంబంధించినటువంటి రిపీట్ అవుతుందని ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఈ పేపర్ నీట్ లీకేజీకి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే చేస్తున్నారో, ఆందోళన చేస్తున్నారో ఆ విద్యార్థి సంఘ నాయకులపైన, ప్రజాస్వామ్యవాదులపైన చర్చలు జరిపి 25 రోజులుగా పర్యావరణవేత్త వాంగ్చుంగ్ ఆమరణ దీక్ష చేస్తున్న కనీసం పట్టించుకునేటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఆయన పెట్టినటువంటి షరతులకు సంబంధించి చర్చలు జరిపి దీక్షను విరమింపి నీట్ పేపర్ లీకేజీ భవిష్యత్తులో మరొకసారి లీకేజీ కాకుండా పటిష్టమైన విద్యా వ్యవస్థ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ విద్యా సంస్థల బంద్కు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మరొకసారి పిలుపునిస్తా ఉన్నాం. అనిల్ కుమార్ ఐసా జిల్లా కన్వీనర్. గత 20 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి నీట్ పేపర్ లీకేజీ పైన జరుగుతున్నటువంటి ఆ యొక్క దీక్షను భంగం కలిగిస్తూ, అదేవిధంగా సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత పోలీసులు హడావిడిగా ఆయన తీసుకొని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత ఆయన పిలిపించి పార్లమెంట్ మార్చికి పిలిపిస్తే విద్యార్థులు యువకులందరూ కూడా నిరసన తెలిపేందుకు పార్లమెంటుకు పోతే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు టియర్ గ్యాస్ పొగతో, అదేవిధంగా లాఠీచార్జ్తో, పోలీసులు సరిపోనట్టుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లాఠీచార్జ్ చేసి ఆడవారిని చూడకోకుండా విద్యార్థులను కూడా చాలా హేయకరమైనటువంటిగా లాఠీతో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని కొట్టి హింసించినటువంటి పరిస్థితి ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగింది. దీనికి నిరసనగా జాతీయ వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రేపు జరుగుతున్నటువంటి బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ, అదేవిధంగా విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ కూడా ఈ యొక్క బంద్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్. నీట్ పరీక్షా పత్ర లీకేజీ ఘటనకు సంబంధించి సగిలి రాజేంద్ర ప్రసాద్, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నీటి ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలతో ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి శాంతియుత ఆందోళనపై ఏదైతే కేంద్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి లాఠీచార్జ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని ఖండిస్తూ ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజలు, విద్యార్థులంతా కూడా సహకరించి బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. తల్లికి వందనం పథకం కింద 2వ విడత నిధుల విడుదల సందర్భంగా తిరుపతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షాప్ చైర్మన్ రవినాయుడు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి ప్రతి అర్హ విద్యార్థికి 10,000 ఆర్థిక సాయం అందుతోందన్నారు. అనంతరం టీటీడీలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కూడా స్పందిస్తూ చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి
వందనం పేరుతో ఈరోజు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులుగా ఉన్న ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు అంటే 13,000 రూపాయలు తల్లికి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు స్కూల్ ఏదైతే మెయింటెనెన్స్ ఉందో ఆ మెయింటెనెన్స్ అది కూడా పిల్లలకే ఉపయోగపడే విధంగా, అంటే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు, ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజైతే ఏదైతే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు అనేక మంది తల్లులు లోకేష్ గారిని కలిశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిల్లవాడికేమో 15,000 ఇస్తానని చెప్పి ఇంకో పిల్లవాడిని మటన్ కొట్టులోనో ఫిష్ కొట్టులోనో లేకపోతే వైన్ షాపుల కాడో పని చేసుకోమని ఆయన ఉచిత సలహా ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక బిడ్డని చదివించి ఇంకో బిడ్డని కూలికి పంపించమంటారా, మీరైనా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అనేక మంది తల్లులు వాళ్ళ బాధ లోకేష్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ రోజు అదే నారా లోకేష్ గారు కర్నూలులో ఉండగా, నారా లోకేష్ గారి పాదయాత్ర కర్నూలులో ఉండగా ఆ రోజు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఎంతమంది బిడ్డలున్నా అర్హులైన ప్రతి తల్లికి అది 5 మంది ఉన్నా, 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం, ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆర్థిక ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా 2వ సంవత్సరం కూడా ఈరోజు తల్లుల ఖాతాలో నిన్నటి నుంచి నిధులు జమ అవుతున్నాయి. దాదాపు 10,000 కోట్ల పైన అమ్మఒడి కింద నిధులు తల్లికి గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అన్నారు. ఈరోజు మేము తల్లికి వందనం కింద ఈరోజు నిధులు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతోంది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు ప్రతి తల్లి ఆనందంగా ఉంది. ప్రతి బిడ్డవారు ఈరోజు చూసాం, పిల్లలు మీ అకౌంట్లో, మీ తల్లి అకౌంట్లో డబ్బు పడిందంటే పడిందని చెప్పి ఎంత గట్టిగా మాట్లాడారో మీరు చూసే ఉంటారు. ఈరోజు ప్రతి తల్లి కళ్ళలో ఆనందం చూడాలి. వాళ్ళ బిడ్డల్ని మేము చదివించుకుంటున్నాం, గర్వంగా ఈ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని చెప్పి వాళ్ళు గర్వంగా ఈరోజు తల్లులు ఆనందంగా ఉన్నారు. చదువు కంటే మించింది ఏమీ లేదు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో అనేక మార్పులు వచ్చాయి. కరికులం రీవ్యాంప్ చేస్తున్నారు, సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఈరోజు ఒక 100 days ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయో మనం చూసే ఉంటాం. ప్రైవేట్ స్కూల్తో సమానంగా ప్రభుత్వ స్కూల్లో చదువుకునే ఎవరైతే టాపర్స్ ఉన్నారో ఆ టాపర్స్ని కూడా ఈరోజు ప్రధాన శీర్షికల్లో యాడ్ల రూపంలో వాళ్ళ ఫోటోలు కూడా వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఇంటర్మీడియట్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఈరోజు ఈ 2 సంవత్సరాలు అనేక మార్పులు తీసుకొని రావడం జరిగింది. తల్లులు ఆనందంగా ఉన్నారు. ఏమన్నా చిన్న లోటుపాట్లు ఉంటే దాన్ని కూడా గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. వాటిని కూడా సరిదిద్దాం. ఏ అర్హత కలిగిన ఏ తల్లికి ఈ ప్రభుత్వంలో నిధులు జమ కాకుండా ఉండదని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు తల్లుల పక్షాన, విద్యార్థుల పక్షాన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. ఈరోజు మీరు చెప్పింది కొంత నిజం లేకుండా పోలా. ఇంకా ఆ వాసనలు కొంతమంది అధికారులకు పోలా. ఆ టీటీడీలో కూడా రెవెన్యూ కానీ, పోలీస్ కానీ మేము అధికార పక్షానికి త్వరగా చేయమని ఎప్పుడు మేము చెప్పలా. మాకు ఒత్తాస పలకమని చెప్పలా, మాకు సెల్యూట్ కొట్టమని మేము అడగరంలా. కానీ ఏదైతే ఆ రోజు ఆక్రమణలు చేసి పేదవారిని దోచుకొని, ఆక్రమించుకొని, దౌర్జన్యంగా ప్రవర్తించి, టీటీడీలో విధ్వంసం సృష్టించి, దేవుణ్ణి కూడా అమ్మేసిన వాళ్ళ మీద ఎందుకు మీకు అంత ప్రేమో మాకు ఇప్పటికీ అర్థం కావడం.
మేము అడుగుతూనే ఉన్నాం. అయితే సరిదిద్దుకుంటారని మేము చూసాం, కానీ మాకంటే ఎక్కువ మీడియా కూడా మొట్టికాయలు వేస్తూ ఉంది. మీరు ఈరోజు మాకు 164 సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ఇవన్నీ సరిదిద్దమని, ఆ విషయంలో ఉపేక్షించే ప్రసక్తే లేదు. మా దృష్టికి వచ్చిన ఏ అధికారైనా, ఇంకా వైసీపీకి వత్తాసు పలికే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తాం, మేము వ్యక్తిగతంగా ఎవరి జోలికి పోం, మాకు సెల్యూట్ కొట్టమని చెప్పం, మాకు వత్తాసు పలకమని చెప్పం. ఈరోజు అధికారం ఉంది కదా, మాకు ఈ పనులు చేసి పెట్టమని మేము ఎక్కడ మేము అడగల. కానీ ఈరోజు అక్రమార్కులకు, దౌర్జన్యకారులకి, మరి కరుణాకర్ రెడ్డి గారు ఆయనే స్వయంగా టీటీడీలో 2000 మంది నా మనుషులు ఉన్నారంటే పైన కొంతమంది అధికారులు కళ్ళు మూసుకున్నారని మేము అడుగుతున్నాం. మీడియాలో వస్తున్నాయి, కళ్ళు మూసుకున్నారని అడుగుతున్నాం. కాబట్టి అన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి, డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఉన్నాయి. వాటన్నిటినీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. ఎవరిని వదిలిపెట్టాం. తెలుగుదేశం పార్టీ యువనేత, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్జుగట్టు రవితేజారెడ్డి జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గురువారం వేంపల్లి మండల వ్యాప్తంగా పలువురు టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక 4 రోడ్ల కూడలి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. 4 రోడ్ల కూడలి ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటి చెప్పారు. అనంతరం స్థానిక ఉర్దూ షాదీఖానాలో భారీ కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజీవ్ నగర్లో ఉన్న అమ్మ అనాథ వృద్ధాశ్రయంలో టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి, ఉపాధ్యక్షులు వీరభద్ర ఆధ్వర్యంలో అన్నదానం, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనాథ వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తమ అభిమాన యువనేత జన్మదిన వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని వేడుకున్నారు. పుట్టినరోజు వేడుకలను టీడీపీ వేంపల్లి పట్టణ అధ్యక్షుడు నామా వేమకుమార్ పర్యవేక్షణ చేయగా సీనియర్ నాయకులు మొహమ్మద్ షబీర్, దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి, పివి రమణ, తెలంగాణ వలి, మహమ్మద్, డక్కా రమేష్, జబీబుల్లా, మడక శ్రీను, యాసిన్, గంగాధర్ రెడ్డి, అల్తాఫ్, దేరంగుల బాబు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో బీజేపీ మొండి వైఖరి వహిస్తోందని, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తోందని, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటోందని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తులసిరెడ్డి వేంపల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయంలో మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాయి, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాయి, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాయి. 2021లో ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న కాలంలో దేశంలో జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల్లో అనేక సందర్భాల్లో పరీక్షా పత్రాలు లీక్ అవ్వడం, పరీక్ష రద్దు కావడమో లేకుంటే వాయిదా పడమో జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నీట్ 2026 ఇది వైద్య విద్యా కోర్సులకు సంబంధించి నిర్వహించే ఒక ప్రతిష్టాత్మకమైన పరీక్ష. ఈ పరీక్షలో లీకేజ్ కావడం, రద్దు కావడం, మళ్ళీ పరీక్ష నిర్వహించడం జరిగింది. అంతకుముందు అసిస్టెంట్ ప్రొఫెసర్సు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కొరకు కండక్ట్ చేసినటువంటి యూజీసీ నెట్ ఎగ్జామ్లో కూడా పరీక్షా పత్రాలు లీక్ కావడము, రద్దు కావడము పరీక్ష జరిగింది. అంతకుముందు సిఎస్ఐఆర్, యూజీసీ నెట్ ఈ పరీక్షల్లో కూడా లీక్ కావడము, వాయిదా పడడం జరిగింది. ఇలా అనేక సందర్భాల్లో ఈ 6 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల్లో ఇటువంటి అనేకం జరిగినాయి. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన స్వచ్ఛందంగానే రాజీనామా చేసి ఉండాలి. ఒకవేళ ఆయన చేయకపోయి ఉంటే ప్రధానమంత్రే ఆయన తన మంత్రివర్గం నుండి తొలగించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. కానీ 2 జరగలేదు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. గతంలో
అనేక మంది కేంద్ర మంత్రులు తమ తమ శాఖల్లో వైఫల్యాలకు కానీ ప్రమాదాలకు కానీ అవినీతి ఆరోపణల మీద కానీ వాళ్ళది ప్రత్యక్ష ప్రమేయం లేనప్పటికీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 1956లోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆనాడు తమిళనాడులో రైల్వే యాక్సిడెంట్ జరిగిన నేపథ్యంలో కొంతమంది చనిపోతే దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది 1956లోనే. దాని తర్వాత ఆయన దేశ ప్రధాని కూడా అయ్యారు. 1958లో ఆనాటి ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి ఆయన కూడా ఈ ముంద్రా కుంభకోణం విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయని చెప్పేసి ఆయన కూడా రాజీనామా చేశారు ఆర్థిక మంత్రి పదవికి. 1962లో భారత్ చైనా యుద్ధంలో ఆ వైఫల్యానికి గాను బాధ్యత వహిస్తూ వికే కృష్ణమేనన్ ఆయన రక్షణ మంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. ఆ విధంగా అనేక మంది రక్షణ శాఖ మంత్రి విపి సింగ్, హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్, రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్, లా మినిస్టర్ అశ్విని కుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీళ్ళందరూ కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి సత్సాంప్రదాయాన్ని నెలకొల్పారు. అందుకే ఈనాటికి అనుకుంటున్నాం. అంతెందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి ఆర్టీసీ బస్సుల జాతీయకరణ విషయంలో సుప్రీంకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేశారు. ఇప్పటికీ దాని గురించి చరిత్రలో అనుకుంటున్నాం. బట్ ఇటువంటి సత్సాంప్రదాయం నెలకొల్పకుండా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి జలగలాగా పట్టుకొని వేలాడుతుండడం చాలా గర్హనీయం. ఇప్పటికైనా ఆయన రాజీనామా చేయడమా స్వచ్ఛందంగా, లేకుంటే ప్రధానమంత్రి ఆయన తప్పించడమా జరిగి తీరాలి. ఇక రెండో విషయం, నిన్న దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద బీజేపీ శ్రేణులు భౌతిక దాడులు చేయడం ఇది అత్యంత శోచనీయం, అత్యంత గర్హనీయం. తప్పు చేసింది వాళ్ళు. నీటి ఎగ్జామ్లో లీకేజ్ అయ్యింది వాళ్ళ హయాంలో, ఆ పరీక్షను రద్దు చేసింది మీ హయాంలో. కాబట్టి ఆ తప్పును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి కాంగ్రెస్ కార్యాలయాల మీద బీజేపీ శ్రేణులు దాడి చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మగని కొట్టి మొగసాలనెక్కిన నెరజానలా ఉంది బీజేపీ శ్రేణుల తీరు. తప్పు చేసింది వాళ్ళు, మళ్ళీ వచ్చేసి కాంగ్రెస్ కార్యాలయాల మీద దాడి చేస్తున్నారు. ఇది కేవలం అధికార దర్పం. కేంద్రంలో అధికారంలో ఉన్నాము అనే ఒక దర్పంతో, అధికార మదంతో చేస్తున్నటువంటి పని. కానీ చరిత్రను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ద్వాపరయుగంలో, మహాభారతంలో, కురుక్షేత్రంలో ఆనాడు వచ్చేసి దుర్యోధనుడికి ఏమి జరిగిందో అహంభావంతో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. పొరుగు దేశాలైనటువంటి అటు శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ఆగ్రహిస్తే ఏమవుతుందో ఒక్కసారి బీజేపీ గుర్తుకు తెచ్చుకోవాలి. బీజేపీకి పోగాలం దాపురించినట్లుంది. పోగాలము దాపురించిన వాడు హితుల వాక్యము, అరుంధతిని, దీప నిర్వాణ గంధము వినడు, కనడు, మూర్ఖనుడు అని మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరు అంటాడు. ఆ విధంగా బీజేపీకి పోగాలం దాపురించినట్లు కనపడతా ఉంది. రాహుల్ గాంధీ పట్ల ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆయన పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానం చాలా దుర్మార్గంగా ఉంది. ఆయన కంటి కింద గాయం కావడం, ఆయన ముక్కు నుండి రక్తం కావడం జరిగింది. రాహుల్ గాంధీ చిందించిన రక్తం ఊరికే పోదు. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ బీజేపీని హెచ్చరిస్తూ ఉంది. గురు పౌర్ణమి సందర్భంగా కడప జిల్లా గోపవరం మండలం
బుచ్చనపల్లి శ్రీ షిరిడి సాయినాథ్ ఆలయం భక్తి శోభతో కలకలలాడనుంది. జూలై 28, 29 తేదీల్లో ప్రత్యేక పూజలు, గ్రామోత్సవం, పల్లకి సేవ, భజనలు, అన్నప్రసాద వితరణతో పాటు చెక్క భజన పోటీలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం బుచ్చనపల్లి గ్రామంలోని శ్రీ 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 షిరిడి సాయినాథ్ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కుకట్లపల్లె నారాయణ, వారి శ్రీమతి వెంకమ్మ, కమిటీ సభ్యులు గురు పౌర్ణమి ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. జూలై 28న ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మధ్యాహ్నం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపడతారు. సాయంత్రం ఆలయం నుంచి రామాపురం, నిరుద్రాయనపల్లి గ్రామాల మీదుగా సాయిబాబా గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జూలై 29న తెల్లవారుజామున మృత్యుంజయ హోమం, పంచాభిషేకం, సాయి భజనలు నిర్వహిస్తారు. అలాగే చెక్క భజన పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా 50,000, రెండో బహుమతిగా 30,000, మూడో బహుమతిగా 20,000 నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురు పౌర్ణమి వేడుకలకు భక్తులు కుటుంబ సమేతంగా హాజరై సాయిబాబా ఆశీస్సులు పొందాలని ఆలయ ధర్మకర్త కుకట్లపల్లె నారాయణ కోరారు. సాయినాథ్ స్వామివారి శ్రీ శ్రీ షిరిడి సాయినాథ్ స్వామివారి ఉత్సవ సందర్భంగా 29వ తేదీ 7వ నెల 29వ తేదీ 2026న ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి మహావేడుకలు జరగనున్నాయి. భక్తులంతా కూడా విచ్చేసి ఈ వేడుకలు జయప్రదంగా ముందుకు సాగిస్తారని నా యొక్క మనవి. గురు పౌర్ణమి సందర్భంగా బుచ్చనపల్లె గ్రామం పక్కనే వెలిసిన శ్రీ 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 షిరిడి సాయినాథ్ మహారాజ్ వారి గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు గుడి ఆవరణంలో పాపులర్ రిలీజియన్ జరుగుతుంది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా 22వ తారీఖున మంగళవారం పూజా కార్యక్రమాలు, కథక్ నృత్య ప్రదర్శన, కూచిపూడి నృత్య ప్రదర్శన, మంగళవారం గ్రామోత్సవము, ఈ కార్యక్రమాలన్నీ 22వ తారీఖున మంగళవారం జరపబడును. అలాగే బుధవారం 29వ తారీఖున గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, మృత్యుంజయ హోమము, మధ్యాహ్నం హారతి, రాత్రికి పల్లకి సేవ, తదనంతరం భజన పోటీలు జరుగును. ఈ భజన పోటీలలో ఉమ్మడి కడప జిల్లా అందరూ కూడా పాల్గొని ఈ భజన పోటీలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కమిటీ తరఫున మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండవ బహుమతిగా 30,000 రూపాయలు, మూడవ బహుమతిగా 20,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని ఈ బాబా ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్సులను నడపాలంటూ ఏఐటియుసి నాయకులు కలెక్టరేట్ ఎదురుగా ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ బస్సులను కూడా నడపాలని, శ్రీశక్తి పేరుతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి బస్సు సౌకర్యం కలిగించే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులను నడపాలనే ఉద్దేశంతో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఏఐటియుసి నాయకులు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా లాభాల్లో నడుస్తున్నటువంటి ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగా విద్యుత్ బస్సులని కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా డిపోలు గుర్తించారు. ఆ డిపోలన్నీ కూడా విలువైన స్థలాలని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం పట్ల దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకోసమే ముంబైకి చెందిన సిరాకల్ అనే కంపెనీకి విద్యుత్ బస్సుల ఆర్డర్ ఇచ్చారు. దాన్ని అంతా కూడా ప్రభుత్వమే నడిపించాలని కోరుతా ఉన్నాం. ఎందుకోసంటే ఈరోజు ప్రభుత్వమే రాయితీలు ఇచ్చి ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పని ఏముంది? ఇప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ చాలా బాగా పనిచేస్తున్న నేపథ్యం. అందుకోసమే ప్రైవేటీకరణ వల్ల నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ బస్సులు నడపాలని కోరుతా ఉన్నాం. మరోవైపున ఏమంటే శ్రీశక్తి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఈరోజు మహిళా ప్రయాణికులు అనేక మంది ప్రయాణికులు పెరిగారు. ఈ నేపథ్యంలో బస్సుల కొరత ఏర్పడింది. అందుకోసమే ఈ బస్సులు కూడా పెంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆర్టీసీలో ఏదైనా ప్రమాదంలో మరణించినా, రిటైర్మెంట్ అయినా ఆ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కాబట్టి వెంటనే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి ఈ రంగాన్ని ప్రభుత్వమే నిధులు కేటాయించి ఆ వైపున అభివృద్ధి వైపున పోవాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ, ప్రైవేటీకరణ అనేది ప్రజలకు ఇబ్బందికరం, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే ప్రభుత్వ రంగంలోనే ఆర్టీసీ బస్సులు నడపాలి, విద్యుత్ బస్సులు నడపాలి. అదేవిధంగా అక్కడ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేసి ప్రజలకు ఒక ప్రయాణాన్ని గమ్యం చేరేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఉద్యమం చేస్తుంది. భవిష్యత్తులో కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.